సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇటీవల ప్రకాష్ గౌడ్తో భేటీ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు చేవెళ్ల బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గం సమావేశం ఉంది. చేవెళ్ల లోక్సభ పరిధిలోకే రాజేంద్రనగర్ సెగ్మెంట్ వస్తుంది. సమీక్షకు ఒకరోజు ముందు సీఎంతో ప్రకాష్ గౌడ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రిని కలిశారు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ ను కలవటాన్ని ఎలా చూడొచ్చు? అనిల్, రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం అని ఆయన చెప్తున్నారు. సేమ్ సీఎంఓ నుంచి కూడా నోట్ వచ్చింది, మర్యాదపూర్వకంగా కలిసిందని. కానీ ఏం జరుగుతుందనేది కొంత ఆందోళనకరంగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, తర్వాత అదేదో అభివృద్ధి కోసం నియోజకవర్గంలో సమస్యల కోసం అని చెప్పడం, అదంతా సంకేతాలు అయితే వేరే పోతున్నాయి. మొన్ననే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినారు. అప్పుడు కూడా పార్టీ ముఖ్య నేతలకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ వాళ్ళు కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి సంబంధించిన ఇష్యూ లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పైన అయితే ఖచ్చితంగా పార్టీకి ఎల్పీ లీడర్ ఉంటారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్, సేమ్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. పోనీ మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు అంటే అక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. ఇప్పుడైతే సిటీ అయితే మొత్తం రాజేంద్ర ఎమ్మెల్యే అయినా మిగతా ఎమ్మెల్యేలు అయినా సిటీ అంతా కూడా కేటీఆర్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఇష్యూ ఉంటే కేటీఆర్ తో మాట్లాడుతూ ఉంటారు, కేటీఆర్ తో టచ్ లో ఉంటారు. మరి ఈ విషయాన్ని కేటీఆర్ చెప్పి పోయినరా చెప్పకుండా పోయినరా ఇప్పటిదాకా క్లారిటీ లేదు. మొన్న నలుగురు ఎమ్మెల్యేలు కలిసిన విషయం పైనే పార్టీ నుంచి ఇప్పటిదాకా ఏం రెస్పాన్స్ రాలేదు. కేవలం నలుగురు ఎమ్మెల్యేలే మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము ఏ పార్టీకి పోము, కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కలిసినామని చెప్పిండు. సేమ్ ప్రకాష్ గౌడ్ కూడా కలవడం కొంత ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారా, కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా, సీఎం రేవంత్ రెడ్డితో ఏం చర్చలు జరుపుతున్నారు, కేవలం కాన్స్టిట్యూన్సీ సమస్యలు అయితే అది సెక్రటరియట్ లోనో లేకపోతే అసెంబ్లీ నడుస్తున్న సందర్భంలో అసెంబ్లీలోనో కలవచ్చు. కానీ ఇంటికి వెళ్లి కలవడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఇంటికి వెళ్లి కలుస్తున్నారంటే ఇది సంకేతాలు వేరేగా పోతున్నాయి. వీళ్ళు పార్టీ చేంజ్ కావాలన్న ఆలోచనలో ఉన్నారా? లోక్సభ ఎలక్షన్స్ ముందే కొంత చేరికలు ఉంటాయి, అట్లయితేనే కాంగ్రెస్ పార్టీ కూడా లోక్సభ సీట్లు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని ఆ పార్టీ కూడా అనుకుంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహారం మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. బీఆర్ఎస్ లో ఎవరుంటారు, ఎవరు పోతారు? ముఖ్యంగా రేపు చేవెళ్ల పార్లమెంట్ లోకి వస్తుంది రాజేంద్ర కాన్స్టిట్యున్సీ. చేవెళ్ల పార్లమెంట్ లో రేపు కేటీఆర్ పర్యటన ఉంది, రేపు కేటీఆర్ సమావేశం ఉంది. మరి ఆ పర్యటనకు ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ పోతారా పోరా అనేది కూడా ఆసక్తికరం ఉంది. ఒకవేళ డెవలప్మెంట్ కోసమో లేకపోతే ఉత్తర మర్యాదపూర్వకంగా అయితే రేపు సమావేశంలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు ఆయన బీఆర్ఎస్ సమావేశానికి అటెండ్ కాకపోతే ఆయన చెప్పినది ఈ రోజు చెప్తున్నాను అంతా అబద్ధమే, ఆయన కాంగ్రెస్ పార్టీ చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటది. కొన్ని రోజుల క్రితమే అనిల్ స్వామి గౌడ్ ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ పోయిండ్రు. అప్పుడు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఉన్నారు. అదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక గౌడ సంక్షేమానికి సంబంధించిన వ్యవహారం మీద చర్చించడానికి పోయినామని చెప్పిండ్రు. కానీ అక్కడ ఏదో ఒక పొలిటికల్ చర్చ జరిగింది అనే ఒక కొంత సమాచారం బయటకు వచ్చింది. స్వామి గౌడ్ కూడా బీఆర్ఎస్ పైన అసంతృప్తితోనే ఉన్నారు. ఆయన ఎలక్షన్స్ కు ముందే బీఆర్ఎస్ లో చేరిండ్రు. ఆయన బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా స్వామి గౌడ్ ఎప్పుడు తెలంగాణ భవన్ కు వచ్చిన వ్యక్తి కాదు. సేమ్ టైం ప్రకాష్ గౌడ్ కూడా అక్కడ కనిపించిండు. కాబట్టి ప్రకాష్ గౌడ్, స్వామి గౌడ్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పోతారన్న చర్చ ఆ రోజు కూడా జరిగింది. కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సీఎం ను కలిస్తే తప్పేంది, సీఎం ను కలవద్దా అన్న వాదన ఒకటి ఉంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్? కేవలం అభివృద్ధి కోసం అయితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సీఎం అయినా కలవచ్చు, మంత్రులను కలవచ్చు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కోసం వాళ్ళని కలవచ్చు. కానీ ఇది కేవలం అభివృద్ధి మాటనా లేకపోతే అభివృద్ధి పేరు చెప్పి మనం అంతకుముందు కూడా చూసినాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిండ్రు. వాళ్ళంతా నియోజకవర్గ అభివృద్ధి కోసమని మెల్లమెల్లగా ఒకరొకరు కలిసిన తర్వాత లాస్ట్ ఫైనల్ గా 2/3 ఫార్ములా వచ్చేటట్లు 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి చేరినట్లుగా చూపించారు. కాబట్టి ఇప్పుడు మొన్న నలుగురు ఎమ్మెల్యేలు, ఇప్పుడు ప్రకాష్ గౌడ్, మొత్తం 5గురు ఎమ్మెల్యేలు. తర్వాత ఎవరు కలవబోతున్నారు, తర్వాత ఏం జరగబోతున్నది అయితే కొంత ఇంట్రెస్ట్ గా ఉంది అనిల్.